హాయ్, వెల్కమ్ బ్యాక్. సో గైస్, ఇంత ముంగటి సెషన్లో మనము బ్రీఫ్ ఓవర్వ్యూ అన్న కన్స్ట్రక్టర్ అయితే మనం చూసాం, రైట్? అక్కడ చెప్పుకుంటున్నప్పుడు మనం ఏం చెప్పామంటే ES6 నుంచి, అంటే 6th ఎడిషన్ ఆఫ్ జావా స్క్రిప్ట్ నుంచి నీకు కన్స్ట్రక్టర్ వచ్చింది. అంతకు ముందర కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్ ఉన్నాయి అనుకున్నాం, రైట్? అసలు ఈ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఏంటి, ఎందుకు ఈ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఎట్లా క్రియేట్ చేయాలి? సో బేసికలీ సమ్ ఐడియా కోసం మాత్రమే, ఎందుకంటే ఇది రియల్ వరల్డ్లో మనం యూసేజ్ చేయం, మనకు ఆల్రెడీ కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి కాబట్టి వి విల్ గో విత్ ద కన్స్ట్రక్టర్. బట్ ఆల్రెడీ ఈ టెర్మినాలజీ చూసాం కాబట్టి కన్స్ట్రక్టర్ ఫంక్షన్ అంటే దాని గురించి జస్ట్ ఒక ఇంట్రో అయితే చూద్దాం మనం. సో జనరల్గా ఈ కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్ అన్నది మనకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం కోసం వాడతాము. ఇవి చూడడానికి మీకు నార్మల్ ఫంక్షన్స్ లానే అంతే, ఓకే, పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు, నార్మల్ ఫంక్షన్స్ లానే ఉంటాయి. కానీ ఈ కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఒకే ఒక థంబ్ రూల్ ఏంది అంటే ఫంక్షన్ నేమ్ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. నువ్వు ఏదైతే కన్స్ట్రక్టర్ ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నావో ఆ నేమ్ మాత్రం క్యాపిటల్ లెటర్తో కాల్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్, యాజ్ యూజువల్గా నువ్వు ఒక కన్స్ట్రక్టర్ని ఎట్లాగైతే న్యూ ఆపరేటర్తో కాల్ చేస్తావో, ద సిమిలర్ వే ఈ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ని కూడా యూ విల్ బీ కాలింగ్ యూజింగ్ ఎ న్యూ ఆపరేటర్ ఇట్ సెల్ఫ్. సో ఈ న్యూ ఆపరేటర్ యూజ్ చేసి దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ అయితే మనం కాల్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్, వీ కెన్ క్రియేట్ అ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఫర్ దిస్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్. ఒకటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలని రూల్ అయితే లేదు. సో ఇదిగో ఇప్పుడు ఇది ఫంక్షన్. సో ఇక్కడ ఫంక్షన్లో ఐఎమ్ డిఫైనింగ్ పర్సన్ డీటెయిల్స్, ఓకేనా? ఇది పర్సన్ డీటెయిల్స్ అని నేను ఒక క్రియేట్ చేసిన ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ అని మనం ఎట్లా చెప్తున్నాము? హియర్ ద పీ వి స్టార్టెడ్ విత్ అన్ అప్పర్ కేస్ విచ్ ఇట్ సెల్ఫ్ మీన్స్ ఇట్స్ ఎ కన్స్ట్రక్టర్ ఫంక్షన్. సో దిస్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు జాన్, ఏజ్ 30 వేసుకున్నాం. సో ఇమీడియట్లీ మనకు వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, ఇంతకు ముంగర సెక్షన్లో కూడా చెప్పా, నేమ్ అండ్ ఏజ్ రెండు వేరియబుల్స్ మనం క్రియేట్ చేయలేదు కదా సురేంద్ర, ఎట్లా వర్కౌట్ అవుతుంది అంటే, ఈ జావా స్క్రిప్ట్లో నువ్వు దిస్ డాట్ అన్న వేరియబుల్ నువ్వు డిఫైన్ చేసావంటే ఆటోమేటికలీ అది వేరియబుల్ లేకపోతే ఆ వేరియబుల్ని క్రియేట్ చేసి నువ్వు ఇచ్చే వాల్యూని దానికి అసైన్ కూడా చేసుకుంటా ఉంటుంది. ఇప్పుడు కాన్స్టెంట్ P1 ఈజ్ ఈక్వల్ టు న్యూ పర్సన్ డీటెయిల్స్. ఈ పర్సన్ డీటెయిల్స్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, సో సింప్లీ కన్సోల్ డాట్ లాగ్, ఇక్కడ P1 నుంచి నేమ్ తీసుకుంటున్నాను, ఓకే, P1 నుంచి నేమ్ తీసుకుంటున్నాను. సేమ్ అట్లాగే కన్సోల్ డాట్ లాగ్ P1 నుంచి ఏజ్ కూడా నేను రిట్రీవ్ చేస్తున్నాను, ఓకేనా? లెట్ మీ ట్రై టు సేవ్ దిస్ ప్రోగ్రామ్, లెట్ మీ రన్ ఇట్ అండ్ చెక్ ఇట్ అవుట్, ఆ రెండు ఏజ్ నేమ్ వస్తున్నాయా లేదా అని, విచ్ ఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నా కన్స్ట్రక్టర్ ఫంక్షన్ మంచిగా వర్కౌట్ అయింది. కానీ ఇక్కడ మనం ఈ ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ ఈ ఫైల్లో ఈ ఫంక్షన్కి పారామీటర్స్ ఏం లేవు కదా. సో ఇప్పుడు దీనిని మొత్తాన్ని మనం కాపీ చేసుకుని ఆ ఫంక్షన్కి మనం పారామీటర్స్ ఇస్తే ఎలా ఉంటుంది? ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్. సో ఇప్పుడు ఇదే ఫంక్షన్ ఉంది, ఈ ఫంక్షన్కి నేను ఇక్కడ ఏమి ఇస్తున్నాను? నేమ్, ఏజ్, ఈ రెండు నేను ఫంక్షన్కి ఇన్పుట్ కింద ఇస్తున్నా. సో ఇక్కడ ఈ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో ఐఎమ్ నాట్ డిఫైనింగ్ దోస్ హార్డ్ కోడెడ్ వాల్యూస్, సారీ, ఈ వాల్యూస్ రెండు కూడా నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఐ విల్ బి సింప్లీ పాసింగ్ డౌన్ దోస్ వాల్యూస్ మాట. సో అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం కదా, నేమ్ సుధా, దాని యొక్క ఏజ్ 45, అంటే ఈ పర్సన్ యొక్క ఏజ్ 45, అంటే ఈ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ యొక్క రెండో పారామీటర్ 45. అండ్ నౌ వెన్ ఐ రన్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్, ఓకే, సో సేవ్ ఇట్ ప్రాపర్లీ అండ్ లెట్ మీ రన్ ఇట్, క్లియర్ ఇట్ అప్, లెట్ మీ రన్ ఇట్. సో ఇదిగో నేమ్ అండ్ అది ఆ రెండు కూడా ప్రాపర్గా మనకి ఇక్కడ ప్రింట్ అయిపోయినాయి. సో దిస్ ఈస్ ద వే. సో కన్స్ట్రక్టర్ ఫంక్షన్ అల్టిమేట్గా ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ కన్స్ట్రక్టర్ల కంటే రాకముందర ఈ ఫంక్షన్ ఉండేది, దీనికి ఒకే ఒక థంబ్ రూల్, ఫంక్షన్ లానే ఉంటుంది, ఇది అప్పర్ కేస్తో స్టార్ట్ అవుతుంది అన్న ఒక బేసిక్ థంబ్ రూల్ మనకి తెలిస్తే సరిపోతుందండి. ఓకేనా? పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్. థ్యాంక్ యూ. బాయ్.